హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు బీట్రూట్ హల్వా మరియు బీట్రూట్ లడ్డు చూపిపోతున్నానండి. సో ఒకేసారి 2 ఐటమ్స్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఫస్ట్ గీ వేసాను. గీ వేసి బాదాము, జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఇవన్నీ వేయించుకున్నానండి. అదే గీలో బీట్రూట్ తురిమేసి ఒక 4 to 5 minutes మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. సో పచ్చి వాసన పోయే వరకు ఒక 4 to 5 minutes వేయించుకుంటున్నాను. వేయించుకున్నాక నేను లడ్డు కోసం ట్రై చేస్తున్నానండి. సో ఎలా ఉంటుంది అని. సో కొంచెం పార్ట్ లడ్డూకి తీస్తున్నానండి పక్కకి. డేట్స్ వేసి చేసుకుందాం. సో ఇంత కప్లోకి తీస్తున్నానండి. సో చూసారా, ఇంత కప్లోకి తీసాను. సో ఈ మిగిలిన బీట్రూట్లోకి నేను పచ్చి పాలు వేస్తున్నాను. సో పచ్చి పాలండి, మీ ఇష్టం, పచ్చివైనా వేసుకోవచ్చు, కాసినవైనా వేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఉడికి కోవాలాగా అవుద్ది అనమాట. పాలు వేయడం వల్ల టేస్ట్ అనేది రెట్టింపు అవుద్ది. ఇది కంప్లీట్ ఆప్షన్ అండి. వితౌట్ మిల్క్ కూడా చేసుకోవచ్చు. నేనైతే మిల్క్తో చేస్తున్నాను. సో ఎంత వేయాలి అనేది అవైలబిలిటీని బట్టి. యాక్చువల్గా అయితే కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను కోవా బదులు ఇలా పాలు యాడ్ చేస్తున్నాను. ఓ 1/2 kg బీట్రూట్కి 1/2 లీటర్ 3/4 లీటర్ మిల్క్ అయితే కోవా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా వేసి సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వండి. సో నేనైతే చిన్నగా గ్రేట్ చేసుకున్నాను. మరీ మెత్తగా అయితే బాగుండదు అనుకుంటే మీరు గ్రేటర్లో లావు సైడ్ గ్రేట్ చేసుకుంటే మరీ మెత్తగా అవ్వదనమాట. సో నేనేంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి సో చిన్నగానే తురిమాను అనమాట. సో ఇది మగ్గనిద్దాం. సో ఇక్కడ ఏంటంటే చక్కెర వేసాక ఉడకదండి. సో చక్కెర వేసాక ఏంటంటే 90% బాయిల్ అయ్యాక వేస్తే చక్కెర 80% 70% బాయిల్ అయినట్టే అనిపిస్తుంది. సో మనం హాఫ్ బాయిల్ అయ్యాక 50% బాయిల్ అయ్యాక షుగర్ వేసామంటే తర్వాత అసలు బాయిల్ అవ్వదనమాట. సో ఒకసారి తిని చూసి బాయిల్ అయింది 90% అనుకుంటే అప్పుడు షుగర్ యాడ్ చేయాలన్నమాట. సో ఇంకా పాలు చాలా ఉన్నాయి, కొంచెం ఇమరనిద్దాం. సో పాలు ఆల్మోస్ట్ ఇంకిపోయాయండి. సో కొద్దిగా లైటింగ్ తక్కువ ఉండండి. ఇది ఆవిరి వల్ల కొంచెం అలా అనిపిస్తూ ఉంది మీకు డల్గా. మా కిచెన్ కొంచెం డల్గానే ఉంది లైటింగ్. సో ఇప్పుడు నేను షుగర్ వేస్తున్నానండి. షుగరు మీరు తినేదాన్ని బట్టి, స్వీట్ బాగా తింటే బాగా పడుతుంది. బీట్రూట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. బీట్రూట్ స్వీట్ ఉంటే కొంచెం తక్కువ పడుతుంది. షుగర్ వేసాను. సో కలుపుతున్నాను. షుగర్ అంతా కరిగి పాకంలో మగ్గినట్లు మగ్గుద్ది అనమాట. మగ్గి పూర్తిగా ఇంకిపోవాలి. ఇంకిపోయిన టైంలో మనము ఇలాచీ పౌడర్, గీ వేసుకుందాం, డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. సో కొంతమంది బీట్రూట్ తినని వాళ్ళు ఉంటారు, కిడ్స్. కొంతమంది క్యారెట్ తినని వాళ్ళు ఉంటారు. సో కర్రీస్ రూపంలో తినకపోతే రైస్, లడ్డు, లేకపోతే ఇదే పరోటా లాగా చపాతీ మిక్స్లోకి, పూరీలోకి బీట్రూట్ పేస్ట్ వేసి దోశ, ఇడ్లీ ఇలా డిఫరెంట్గా చేసి పెడితే కలర్ఫుల్గా ఉంటుంది. ఆ కలర్కి అట్రాక్ట్ అయి తినేస్తారండి. ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్గా. సో బాగా ఇదంతా చక్కెర పాకం ఇమిరిపోవాలన్నమాట. హై పెట్టాను ఇప్పుడు ఫాస్ట్గా అవ్వడానికి. సో ఫస్ట్ ఎంత గీ వేసినా స్మెల్ అనేది ఉండదండి. లాస్ట్ వేస్తేనే దానికి బాగా పట్టుకుంటుంది అనమాట. సో చూసారా, ఇప్పుడు కొంచెం అంతా ఇంకిపోయింది. సో బీట్రూట్ కాబట్టి మనకు కోవా సరిగ్గా తెలియట్లేదండి. సో ఇట్లాగంతా పాలంతా ఇంకిపోయాక సో ఇలాచీ పౌడర్, నేనేంటంటే షుగరు ఇలాచీ కలిపి గ్రైండ్ చేసేసుకుంటానండి. సో ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ గీ, డ్రై ఫ్రూట్స్ తర్వాత వాటర్ మిలాన్ సీడ్స్ వేస్తున్నాను. కొద్దిగా క్రంచీగా తగులుతుంటే బాగుంటాయండి. సో వాటర్ మిలాన్ సీడ్స్, పుచ్చకాయ విత్తనాలు అంటారు కదా, అది. సో చాలా హెల్తీ అండ్ న్యూట్రిషియస్ అండి ఇది. సో ఇలా కలిపి పుచ్చకాయ విత్తనాలు ఇప్పుడే వేసాం కదా, జస్ట్ ఒక 2 minutes కలుపుకుందాం మొత్తం ఇంకిపోయే వరకు. సో ఇప్పుడు కోకోనట్ పౌడర్, ఇది కంప్లీట్ ఆప్షన్ అండి. మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే
ఊరికే ఒక 1 స్పూన్ వేస్తున్నాను కోకోనట్ పౌడర్. సో డ్రై కోకోనట్ పౌడర్ ఒక 1 స్పూన్, ఎందుకంటే నేను షుగర్ ఫస్టే ఎక్కువ వేసేసాను, మళ్ళీ ఇలాచీది కూడా షుగర్ వేసున్నాను కదా, సో ఎక్కువ అయిద్దేమో స్వీటు అని ఇది యాడ్ చేస్తున్నానండి. సో చూసారండి, పాలన్నీ బాగా ఇంకిపోయాయి. సో నేను హాఫ్ డ్రై ఫ్రూట్స్ వేసేసాను, హాఫ్ లడ్డు మొత్తం ఇంకిపోయాక బౌల్లోకి తీసుకుందాం. సో బౌల్లోకి తీసేసుకున్నానండి. సో ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ హల్వా రెడీ అండి. సో ఇప్పుడు బీట్రూట్ లడ్డు కోసం కొద్దిగా తీసున్నాను కదా వేయించిన బీట్రూట్. సో నేను జస్ట్ డేట్స్ యాడ్ చేస్తున్నాను, హెల్త్కి మంచిది కాబట్టి. సో డేట్స్ ఒక 6-7, బెల్లం కొద్దిగా, ఇలాచీ షుగర్ పౌడర్, కొంచెం డ్రై కోకోనట్ ఒక 2 స్పూన్స్ అన్నీ గ్రైండ్ చేస్తున్నానండి. సో బీట్రూట్ హల్వా కప్పుకి తీసేసానండి. అదే ప్యాన్లో ఒక 1 స్పూన్ వేసాను. వేసాక మళ్ళీ బీట్రూట్ వేస్తున్నాను, వేయించిన బీట్రూటే కాబట్టి ఊరికే జస్ట్ అలాగా ఎక్కువసేపు వేగవలేదు. సో గ్రైండ్ చేసిన డేట్స్ అండ్ బెల్లం మిక్స్చర్ వేసానండి, కలుపుతున్నాము. సో ఇది కరగాలన్నమాట. సో జస్ట్ డ్రై కోకోనట్ పౌడర్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. సో యాడ్ చేసి, సో బెల్లం కరుగుద్ది కదా, బెల్లము ఖర్జూరము. సో కొంచెం అట్లాగా ఒక 2 మినిట్స్ వేయించుదామండి. సో నేను నెట్లో బ్రౌజ్ చేసినప్పుడు కొంతమంది పచ్చిగానే చేస్తున్నారు, పచ్చిగా అంత టేస్ట్ ఉండదండి. సో ఇలా వేయించుకున్నామంటే కొంచెం బాగుంటుందన్నమాట. సో ముక్కలు చేసి యాడ్ చేసేయండి. సో ఇలా కన్నప్పుడు ఇంకా స్టవ్ చేసేద్దాం. చూసారా, ఇలా కొద్దిగా ఇటు సైడ్ అంటుకున్నట్లు అనిపిస్తూ ఉంది. అదే ప్యాన్లో చేశాను కాబట్టి అలా అవుద్దండి. సో ఇది చల్లగయ్యాక బాల్స్ చేసుకుందాం. సో ఇలా బాల్స్ చేసుకున్నానండి. ఆ బాల్స్ని ఎండు కొబ్బరి పొడిలో అద్దుకుందాము. రోల్ చేసుకొని ఇలా పెట్టుకోవడమే అండి. బీట్రూట్ బాల్స్ రెడీ అండి. ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా బీట్రూట్ బాల్స్ రెడీ అండి. చూడండి, ఒక బౌల్ నియర్లీ మీడియం సైజ్వి 7-8 అయ్యాయి అన్నమాట. సో బీట్రూట్ లడ్డు రెడీ అండి. సో ఒకేసారి బీట్రూట్ తురుముకుంటే బీట్రూట్ హల్వా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, లేదు చపాతీ పూరీలోకి, ఇడ్లీ, దోశ బ్యాటర్లోకి మిక్స్ చేసి పెట్టచ్చు. సో పిల్లలకి ఏంటి, బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే తింటారండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.